బ్రేకింగ్ న్యూస్ ధరణి పోర్టల్ వేదికగా చోటు చేసుకున్న భూముల అక్రమ లావాదేవీలను గుర్తించే కసరత్తును సర్కారు ముమ్మరం చేసింది. ఫోరెన్సిక్ ఆడిటింగ్ నిర్వహించే సంస్థల ఎంపిక ఏ జిల్లాలో చేయించాలనే అంశంపై ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ధరణి పోర్టల్లో ఆన్లైన్ వేదికగా జరిగిన వ్యవహారంలో గుట్టు రట్టు చేయాలంటే సాంకేతికతలో గట్టి పట్టున్న నిపుణులు అవసరమనే భావనలో ప్రభుత్వం ఉంది. ఇందులో భాగంగా ఆడిటింగ్ నిర్వహించే సామర్థ్యం ఉన్న సంస్థలతో రెవెన్యూ శాఖ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. తెలంగాణ, మహారాష్ట్రలకు చెందిన 2 సంస్థలను తాజాగా పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదే తరుణంలో అనుమానాస్పద లావాదేవీలు అధికంగా ఎక్కడ జరిగాయి, ముందుగా ఏ జిల్లాలో ఆడిట్ ప్రారంభించాలనే అంశంలో ఓ నిర్ణయానికి వచ్చిన రెవెన్యూ శాఖ సంబంధిత డేటాను రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. పోర్టల్ వేదికగా రోజు కొన్ని వేల ఫైళ్లు డౌన్లోడ్ అవుతూ ఉంటాయి. ఈ సమాచారం అంతా సెంట్రల్ సర్వర్లో నిక్షిప్తం అవుతుంది. ధరణి పోర్టల్ 2020 నవంబర్ 2వ తేదీ నుంచి పనిచేస్తున్న నేపథ్యంలో లక్షల ఫైళ్లు అందులో నమోదయ్యాయి. వాటిలో అక్రమ లావాదేవీలను కనుగొనడం సవాలేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫోరెన్సిక్ ఆడిట్ ఏ నెలలు, తేదీల మధ్య నిర్వహించాలి, జిల్లా కేంద్ర స్థాయిలోనా, మండల కేంద్ర స్థాయిలోనా అనే దానిపై అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. కలెక్టర్లకు ప్రత్యేకంగా అనుమతులిచ్చారు. న్యాయస్థానాలు తీర్పులు ఇవ్వకపోయినా కొన్ని నకిలీ తీర్పు కాపీలను రూపొందించి జత చేయడం ద్వారా విలువైన భూములను కొందరు దక్కించుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో వాటి జాబితాను రూపొందిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు జాయిన్ అవుతున్నారు. వాసు, ధరణి పోర్టల్ సమస్య అనేది గత కొద్ది రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం, అక్రమ లావాదేవీలు జరుగుతున్నాయని. సో ప్రజెంట్ చేస్తున్నటువంటి సర్వేలో ఖచ్చితంగా ఇలాంటి ఆరోపణలు ఎన్ని బయటపడే అవకాశాలు ఉన్నాయి? సో ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? సౌమ్య, ధరణి పోర్టల్లో అక్రమ లావాదేవీలకు సంబంధించి జరిగినటువంటి లావాదేవీల పైన పూర్తిగా గవర్నమెంట్ ఫోకస్ చేసింది. దీనికి సంబంధించి కూడా ఫోరెన్సిక్ ఆడిట్ కు ప్రస్తుతం ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. త్వరలోనే ఉత్తర్వులు కూడా జారీ చేయబోతుంది. అదే ధరణి పోర్టల్లో చోటు చేసినటువంటి భూముల అక్రమ లావాదేవీలను గుర్తించే పనిలో సర్కారు పడింది. అయితే ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించే సంస్థల ఎంపిక కోసం కూడా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది. తెలంగాణతో పాటు మహారాష్ట్రలో ఉన్నటువంటి 2 ఫోరెన్సిక్ ఆడిటింగ్ కంపెనీలను నిర్ణయించింది. ఏ జిల్లాలో చేయించాలనే దానిపైన కూడా మొత్తం ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ధరణి పోర్టల్లో ఆన్లైన్ వేదికగా జరిగినటువంటి ఈ వ్యవహారంలో గుట్టురట్టు చేసే పనిలో ప్రస్తుతం ప్రభుత్వం ఉంది. సాంకేతికతలో గట్టి పట్టున్నటువంటి నిపుణులను అవసరమైన వారికి గుర్తించి వారిని ఈ యొక్క ఆడిట్ కు ఉపయోగించాలని కూడా ప్రభుత్వం యోచిస్తుంది. అయితే ఆ పోర్టల్ వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా రోజు కొన్ని వేల ఫైల్స్ అప్లోడ్ అవుతా ఉంటాయి, డౌన్లోడ్ అవుతా ఉంటాయి. కానీ 2020 నుంచి ప్రారంభమైనటువంటి ధరణి పోర్టల్లో ఈ యొక్క డాక్యుమెంట్ అప్లోడ్ సంబంధించి ఏ ఏడాది నుంచి ఎప్పటి వరకు తీసుకోవాలన్న ఆ డేట్ అంశానికి సంబంధించి కూడా ఇంకా నిర్ణయానికి రావాల్సి ఉంది. అయితే ప్రధానంగా రెడ్డి, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు సంబంధించి అయితే భూముల విలువలు ఎక్కువగా ఉండేటువంటి ఆ ప్రాంతాల్లో ఈ పెద్ద ఎత్తున కూడా అక్రమాల్లో చోటు చేసుకున్నాయి. కాబట్టి ఈ జిల్లాలపైనే ప్రధానంగా ఫోకస్ చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఎందుకంటే కొన్ని కలెక్టర్లకు ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకమైన అనుమతులను అడ్డం పెట్టుకుని కూడా చాలా పెద్ద ఎత్తున మ్యుటేషన్ల ప్రక్రియ ప్రారంభించారు. తద్వారా ప్రభుత్వ భూములను కొల్లగొట్టారు, భూము హక్కులను కూడా కల్పించారంటూ కూడా ప్రస్తుతం పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. అనేక రకాల డాక్యుమెంట్లు కూడా వీటన్నిటిని కూడా పరిశీలించిన నేపథ్యంలో కూడా ఈ అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉంది. కాబట్టి ఆ త్వరలోనే ఫోరెన్సిక్ ఆడిట్ జరిపే ప్రాంతాలు, జిల్లాల్లోని ప్రభుత్వ అధికారులకు, సిబ్బందికి, ఆడిట్ నిపుణులకు సహకరించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే ఈ యొక్క ఫోరెన్సిక్ ఆడిట్ కూడా జరగబోతుంది. అయితే ప్రధానంగా రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ జిల్లాలపై ప్రధానంగా అధికారులు అయితే ఫోకస్ చేయబోతున్నారు. రెవెన్యూ వర్గాలు కూడా ఈ అంశాన్ని ధృవీకరిస్తూ ఉన్నారు. థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ వాసు.